నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాధనకు కలిసి నడుద్దామని ప్రజలకు చంద్రబాబు పిలుపు నెలలో ఒక్కరోజు కేటాయిస్తే కల సాకారమవుతుందని ఉద్ఘాటన తెలంగాణలో జోరుగా స్వచ్ఛ కార్యక్రమాలు సిద్దిపేట నియోజకవర్గంలో 100% మరుగుదొడ్ల నిర్మాణం అదే బాటలో సిరిసిల్ల అడుగులు గవర్నర్ నరసింహన్తో కేసీఆర్ సుదీర్ఘ భేటీ సమగ్ర జల విధానంపై చర్చ ఈ నెల 8న ఉభయ సభల సంయుక్త భేటీ ఏర్పాటుకు విజ్ఞప్తి ఈ పంచాయతీ వ్యవస్థను ప్రారంభించిన తెలంగాణ సర్కార్ పౌర సేవలను ప్రజల ముంగిట్లోకి తీసుకెళ్లడమే లక్ష్యమని స్పష్టం చేసిన కేటీఆర్ బీహార్లో మరో విడత ప్రచారం ప్రారంభించిన మోదీ నితీష్ పాలనపై ఘాటు విమర్శలు అభివృద్ధి వాదానికి ఓటెయ్యాలని ప్రజలకు పిలుపు మహాత్ముడికి దేశం ఘన నివాళి పర్యావరణ పరిరక్షణ ఇంధన పొదుపే జాతిపితకు అసలైన నివాళి అన్న ప్రధాని దక్షిణాఫ్రికాతో తొలి టీ20 మ్యాచ్లో భారత బ్యాట్స్మెన్ జోరు శతకం చేసిన రోహిత్ శర్మ సఫారీల ముందు 200 పరుగుల భారీ లక్ష్యం పరిశుభ్ర భారతావని లక్ష్యంలో భాగంగా స్వచ్ఛాంధ్రప్రదేశ్కు రాష్ట్ర ప్రజలంతా సంకల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు నెలలో ఒక రోజును ఈ కార్యక్రమానికి కేటాయించి పరిసరాలను శుభ్రం చేసుకోవడం సహా ప్రజల్లో అవగాహన కల్పించాలని ఉద్యోగులు విద్యార్థులకు సూచించారు అవసరమైతే స్వచ్ఛాంధ్రప్రదేశ్ అంశాన్ని పాఠ్యాంశంగా చేరుస్తామన్న ఆయన పెద్ద ఎత్తున మరుగుదొడ్లు నిర్మించి చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్లు నెలకొల్పుతామని ప్రకటించారు స్వచ్ఛ భారత్ ఉద్యమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వచ్ఛాంధ్రప్రదేశ్ కు శ్రీకారం చుట్టింది ఈ కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు మొదట గుంటూరులో పాదయాత్ర నిర్వహించారు సభాపతి కోడెల శివప్రసాదరావు సహా పలువురు మంత్రులతో కలిసి జిన్నా టవర్ సెంటర్లోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఆయన అక్కడి నుంచి పోలీసు కవాతు మైదానం వరకు కిలోమీటరుకు పైగా నడక సాగించారు అనంతరం స్వయంగా చీపురు పట్టి రోడ్లు శుభ్రం చేశారు రహదారి పక్కనే ఉన్న గోడలకు రంగులు వేశారు గాంధీ జయంతి సందర్భంగా జిన్నా టవర్ సెంటర్లో నిర్వహించిన సర్వమత ప్రార్థనలో పాల్గొన్న చంద్రబాబు మహాత్ముడి స్ఫూర్తితో స్వచ్ఛాంధ్రప్రదేశ్ కు ప్రజలంతా నడుం కట్టాలని పిలుపునిచ్చారు నెలకొక్క రోజు మొదటి శనివారం స్వచ్ఛాంధ్రప్రదేశ్ కోసం కృషి చేద్దాం రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మందికి విజ్ఞప్తి చేస్తున్నాం నెలకు 29 రోజులు మీకోసం కష్టపడితే ఒక్క రోజు సమాజం కోసం మనం కష్టపడాల్సిన అవసరం ఉంది పిల్లలు ఒక్కరోజు చదువుకుపోకపోయినా పర్వాలేదు కానీ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ జీర్ణించుకోవాల్సిన అవసరం ఉంది అనంతరం పోలీసు మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో స్వచ్ఛాంధ్రప్రదేశ్ మిషన్ ను ప్రారంభించిన చంద్రబాబు 2019 నాటికి ఈ లక్ష్యాన్ని సాధించేలా ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరారు స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఒక సేవాభావంతో ముందుకు పోవాలి అనునిత్యం ఈ కార్యక్రమం ఆలోచించాలి ఇది సాధ్యం చేయడానికి అవసరమైతే కాలేజీల్లో స్కూల్స్ లో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం పాఠ్యాంశాలు చేస్తాం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అంటే ఏంటి ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ వల్ల లాభాలేంటో ప్రతి ఒక్కరూ చర్చించుకోవాల్సిన అవసరం ఉంది అన్ని గ్రామాల్లో 60 లక్షల మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉందని చెప్పిన చంద్రబాబు కేంద్రం 75% నిధులివ్వాలని నీతి ఆయోగ్ కింద ఏర్పాటైన ముఖ్యమంత్రుల బృందం ద్వారా సిఫార్సు చేస్తామని చెప్పారు చెత్త నుంచి కరెంటు తీయడం కోసం 13 జిల్లాల్లో 12 పవర్ ప్రాజెక్టులు పెడుతున్నాం రాబోయే 12 నెలల నుంచి 18 నెలల లోపలనే రాష్ట్రంలో ఈ ప్లాంట్లు వస్తాయి దీనివల్ల ఎక్కడ కూడా చెత్త రోడ్డు మీద లేకుండా పూర్తిగా చెత్త సమస్య పరిష్కారం అయ్యే అవకాశం వస్తుంది అంతకుముందు స్వచ్ఛాంధ్ర సాధన కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని సభాపతి కోడెల శివప్రసాదరావు తెలిపారు స్వచ్ఛాంధ్రప్రదేశ్ సభ తర్వాత చంద్రబాబు గుంటూరులోని కంకరగుంట రైల్వే అండర్ బ్రిడ్జిని ప్రారంభించారు గుంటూరులో జరిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు సభలో అరుదైన ఘటన చోటు చేసుకుంది ఒక విద్యార్థిని మానవత్వం ధైర్యం ఎలాంటి ఆసరా లేని ఒక పండు ముదుసలికి ప్రభుత్వం ద్వారా ఆర్థిక సాయం అందింది గుంటూరు బ్రాడీపేటకు చెందిన కమలమ్మ అనే పెద్దావిడ తనకు పెన్షన్ రాని విషయాన్ని సభకు వస్తున్న ముఖ్యమంత్రికి చెప్పుకోవాలని సభా ప్రాంగణానికి వచ్చారు ఇదే సమయానికి కాకి దుస్తుల్లో ఉన్న జేకేసీ కళాశాలకు చెందిన ఎన్సీసీ క్యాడెట్ కోటేశ్వరమ్మకు తన గోడు వినిపించింది
కమలమ్మ బాధ విన్న కోటేశ్వరమ్మ సభలో ప్రజల సమస్యలు ముఖ్యమంత్రి వినేందుకు ఏర్పాటు చేసిన మైక్ తీసుకుని కమలమ్మ సమస్యను వివరించింది. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు కమలమ్మకు అక్కడికక్కడే పెన్షన్ సహా 25,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు. ఆమె పేరు కమలమ్మ అంట సార్. ఫస్ట్లో 200 పెన్షన్ వచ్చింది సార్. ఇప్పుడు 1000 రూపీస్ వస్తున్నప్పటి నుంచి పెన్షన్ రావట్లేదంట. ఆమెకి కూతురు లేదు, కొడుకులు లేరు, భర్త కూడా చనిపోయారు. ఏ ఊరమ్మా సార్? ఆమెది ఇక్కడ బ్రాడీపేట సార్, గుంటూరులోనే. గుంటూరు. ఎస్ సార్. మీకు ఎట్లా పరిచయం అమ్మా? సార్ మేము ఎన్సీసీ స్టూడెంట్ సార్. ఇప్పుడు మేము ఇక్కడ చేస్తూ ఉంటే ఆమె మాతో చెప్పి చాలా బాధపడింది సార్. మమ్మల్ని పోలీస్ అనుకుని అన్ని చెప్పారండి. నేను ఆ పైకి రావాలని చూస్తే ఎవరు పంపించలేదు. ఇప్పుడు ఆమెను పంపించండి. ఈ రోజు ఈ నెలలోనే పింఛన్ ఇప్పిస్తాం. కలెక్టర్ ఆదేశాలు ఇస్తున్నాం. ఈ నెలలో ఇస్తాం. నీ పేరేంటమ్మా? సార్ నా పేరు జడ్డా కోటేశ్వరి అండి. జేకేసీ కాలేజ్ జగ్గా కోటేశ్వరి. ఆ అమ్మాయి స్వార్థం కోసం అడగలేదు. ఒక మహిళ బాగా వయసు పెరిగి కష్టాల్లో ఉంటే 80 సంవత్సరాలు నేను అప్పటి నుంచి చూస్తున్నా ఈ అమ్మాయిని. ఆ మైక్ కోసం అక్కడి నుంచి ప్రయత్నం చేయడమే కాకుండా ముందుకొచ్చి మైక్ తీసుకొని ఆవిడ సమస్య తీసుకొని పరిష్కారం చేసింది. ఆ చొరవకు అభినందించాలి. ప్రతి ఒక్కరిలో ఇలాంటి సామాజిక చొరవ ఉండాలి, సామాజిక బాధ్యత ఉండాలి. అందుకే కోటేశ్వరిని గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ అభినందించాల్సిన అవసరం ఉంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ, గుడ్ లక్. తెలంగాణలోనూ జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. హైదరాబాద్ లంగర్ హౌస్ బాపు ఘాట్లో ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ నరసింహన్, కేంద్ర మంత్రి దత్తాత్రేయ సహా పలువురు రాష్ట్ర మంత్రులు, పలు పార్టీల నేతలు బాపూజీకి ఘనంగా నివాళులు అర్పించారు. అక్కడ ఏర్పాటు చేసిన సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని పీపుల్స్ ప్లాజాలో నిర్వహించిన ఖాదీ దినోత్సవంలో పాల్గొన్న దత్తాత్రేయ నెహ్రూ యువ కేంద్ర సంఘటన ఆధ్వర్యంలో 4.5 కిలోమీటర్ల పొడవైన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఖాదీ వస్త్రాలు నిరాడంబరతకు, స్వచ్ఛతకు ప్రతీకని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో చేనేత వస్త్రాలను ప్రోత్సహించేలా దసరా, దీపావళి సందర్భంగా 30% రాయితీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, మహేందర్ రెడ్డి చెప్పారు. గాంధీజీ స్ఫూర్తితో ప్రజలంతా చేనేత వస్త్రాలు ధరించాలని నేతలు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన సంప్రదాయ నృత్యాలు అలరించాయి. స్వరాష్ట్ర ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించిన సిద్దిపేట బంగారు తెలంగాణ సాధనలో కూడా దూసుకెళ్తోంది. తెలంగాణలో 100% మరుగుదొడ్ల నిర్మాణాన్ని సాధించిన తొలి నియోజకవర్గంగా చరిత్ర లిఖించింది. గాంధీ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో శాసనసభాపతి మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, హోంమంత్రి నాయని నరసింహారెడ్డి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపిన సిద్దిపేట బాటలోనే తెలంగాణలోని అన్ని నియోజకవర్గాలు 100% మరుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాలని సూచించారు. అందరి భాగస్వామ్యంతోనే 100% మరుగుదొడ్ల నిర్మాణం సాధ్యమైందని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. 961 కుటుంబాల వారు 100% మరుగుదొడ్లు నిర్మించుకొని వాడుతున్నందుకు సిద్దిపేట నియోజకవర్గాన్ని రాష్ట్రంలో మొదటిసారి 100% పారిశుద్ధ్యాన్ని సాధించిన ఆదర్శ నియోజకవర్గంగా ఆనందంతో, హర్షంతో ప్రకటిస్తా ఉన్నాను. అభివృద్ధి అంటే మనం 2 సీసీ రోడ్లు, 2 బిల్డింగ్లు కడితేనే అభివృద్ధి అని అనుకున్నాం. అభివృద్ధి అంటే గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలు ఒక ఆరోగ్యంతో, ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో, సుఖ శాంతులతో, చేతి నిండా పనితో, కడుపు నిండా తిండి తినగలిగి, కంటి నిండా నిద్రపోగలిగినప్పుడే అది నిజమైనటువంటి అభివృద్ధి అవుతుంది. మరుగుదొడ్లు కట్టుకున్నాగానే మొత్తం అయిపోయింది అనుకుంటే లాభం లేదు. మనం సాధించింది చాలా చిన్నది, సాధించాల్సింది ఇంకా చాలా ఎక్కువ ఉంది. ఇంకా అనేక అంశాల్లో ప్రజల భాగస్వామ్యంతో, ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో, ఒక సమిష్టి కృషి ద్వారానే ఏదైనా సాధ్యమవుతుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలహారం పథకంలో భాగంగా సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి నియోజకవర్గాలకు తాగునీరందించే పథకానికి తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ 4 ఏళ్లలో రాష్ట్రంలోని ప్రజలందరికీ నల్లాలో తాగునీరు అందించడమే లక్ష్యమని చెప్పారు. అనంతరం సిరిసిల్లలో పర్యటించిన కేటీఆర్ 20 రోజుల్లోనే నియోజకవర్గంలో 100% మరుగుదొడ్లు నిర్మించామని చెప్పారు. తెలంగాణలో ఈ ఘనత సాధించిన తొలి నియోజకవర్గంగా సిరిసిల్ల చరిత్ర సృష్టించిందని చెప్పారు. మొట్టమొదటి నియోజకవర్గంగా కేవలం 20 రోజుల వ్యవధిలో దాదాపు 12,800 మరుగుదొడ్ల నిర్మాణం చేసి ఈ దేశ చరిత్రలోనే ఒక రికార్డు సృష్టించిన సిరిసిల్ల నియోజకవర్గం ఈరోజే మరి స్వచ్ఛ సిరిసిల్లగా, మరుగుదొడ్లు సంపూర్ణంగా ప్రతి ఇంటికి ఉన్న నియోజకవర్గంగా ఈరోజే ఆ కార్యక్రమాన్ని కూడా మనం చేసుకుంటా ఉన్నాం.
తెలంగాణలో నిర్మాణ దశలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితి, వాటి ఆకృతి మార్పుల ఆవశ్యకతపై శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్తో 4 గంటల పాటు సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ప్రాజెక్టులకు సంబంధించిన నూతన జల విధానంపై సమగ్రంగా చర్చించేలా ఈ నెల 8న ఉభయ సభల సమావేశం నిర్వహించాలని గవర్నర్ను కోరిన కేసీఆర్ ఆ సమావేశానికి ఆయన్ని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ప్రాజెక్టుల ఆకృతి మార్పును ప్రతిపక్షాలన్నీ ముక్త కంఠంతో వ్యతిరేకిస్తుండగా వారికి ధీటుగా బదులిచ్చేందుకు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని వేదికగా మార్చుకోవాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు సమాచారం. బీహార్ భాగ్యరేఖలు మారాలంటే భారతీయ జనతా పార్టీ అభివృద్ధి అజెండాకే మద్దతు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ నెల 12న శాసనసభ ఎన్నికల తొలి విడత పోలింగ్ జరగనున్న బాంకాలో భారీ బహిరంగ సభ నిర్వహించిన ప్రధాని ఇప్పటి వరకు సామంతవాదం, పెట్టుబడిదారీతనం, అహంకారపూరిత పాలనను చూసిన బీహార్ ప్రజలు ఈసారి అభివృద్ధి వాతానికి ఓటు వేయాలని సూచించారు. ఇదే సమయంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై విమర్శలకు పదును పెట్టిన మోదీ రాష్ట్రం వెనుకబాటుకు కారణమయ్యారని ధ్వజమెత్తారు. వేర్వేరు రాష్ట్రాల్లోని వ్యాపారానుకూల వాతావరణంపై ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన నివేదికలో జార్ఖండ్ 3వ స్థానంలో నిలిస్తే బీహార్లో మాత్రం పరిస్థితులు దిగజారాయని వివరించారు. జార్ఖండ్ ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న తర్వాత ఆ రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకెళ్తోందన్న ప్రధాని బీహార్లో కూడా అలానే అభివృద్ధి చేస్తామని చెప్పారు. के लिए पूंजी लगती है। आज दिल्ली की सरकार ने बिहार के लिए अपनी तिजोरी खोल के रख दी है भाइयों। ये दिल्ली सरकार कोई उपकार नहीं कर रही है, ये बिहार का हक है। कुछ लोग सवालिया निशान लगाते हैं कि मोदी ने कहा है 1,65,000 करोड़ रुपया, लेकिन पता नहीं आएगा कि नहीं आएगा। भाइयों बहनों, मुझे बताइए, अभी जो सरकार है उनके हाथ में 1 रुपया देना चाहिए क्या? अगर दिया तो कुछ आपके पास पहुंचेगा क्या? और उनका तो अहंकार ऐसा है कि पता नहीं मैं भेजूं तो भी वापस कर दे शायद, लेकिन इन पर मैं भरोसा नहीं कर सकता, कोई भरोसा नहीं कर सकता है। जीतन राम जी, आप उन पर भरोसा कर सकते हैं? कर सकते हैं? बताओ, जीतन राम जी के साथ जो किया, कोई इस पे भरोसा करेगा क्या? తెలంగాణలోని పల్లెపల్లెలో పాలనను ప్రజల చెంతకు చేర్చేందుకు ఉద్దేశించిన ఈ పంచాయతీ పథకాన్ని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లా దోమకొండ మండలం బీబీపేటలో మరో మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఈ పథకాన్ని ప్రారంభించిన కేటీఆర్ పౌర సేవలను ప్రజల ముంగిట్లోకి తేవడమే ఈ పంచాయతీ లక్ష్యమని చెప్పారు. ప్రస్తుతం ఈ సేవలను రాష్ట్రంలోని 104 పంచాయతీల్లో ప్రారంభించినట్టు తెలిపిన ఆయన నెలాఖరుకు 700 పంచాయతీలకు విస్తరిస్తామని వెల్లడించారు. అంటే అర్థమైందంటే కేవలం ఎలక్ట్రానిక్ పంచాయతీ మాత్రమే కాదు. ఈ పంచాయతీ అంటే ప్రజల ముందుటికి అన్ని రకాల పౌర సేవలను మీ గ్రామంలో, మీ కడప ముందు పెట్టడమే ఈ పంచాయతీ యొక్క ముఖ్య ఉద్దేశం. పంచాయతీలో మీరు కడుతున్న పన్ను వివరాలు, పంచాయతీ చేస్తున్న కార్యక్రమాలు మీ ముందు పెట్టే విధంగా పారదర్శకతకు పెద్దపీట వేస్తూ పరిపాలన ప్రజల గడప ముంగడికి తీసుకుపోతూ ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. రైతు ఆత్మహత్యలను నివారించడం సహా వారి సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలంగాణ విద్యావంతుల వేదిక అభిప్రాయపడింది. రైతులను ఆదుకోండి అంటూ హైదరాబాద్లోని గన్ పార్క్ నుంచి వరంగల్ జిల్లా చీర్యాల వరకు విద్యావంతుల వేదిక చేపట్టిన రైతు రక్షణ యాత్రలో విద్యావేత్త చుక్కా రామయ్య, రాజకీయ ఐకాస అధ్యక్షుడు కోదండరాం పాల్గొని అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యలే శరణ్యమనుకుంటున్న రైతును ఆదుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. సమస్యకు చావు పరిష్కారం కాదని, జీవించే ధైర్యాన్ని కూడగట్టుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు. ఆత్మహత్యల కన్నా సమస్యకు పరిష్కరించుకోవడం అవుతుందో అది గొప్పతనం. కాబట్టి రైతులకు అవుతుందో ఆ మనోనిబ్బరం కలిగించాలి. మనం ఉద్యమ సందర్భంలో కూడా ప్రజలను భాగస్వాములు చేసింది. ఈనాడు కూడా రైతాంగం యొక్క సమస్యల పరిష్కారం గురించి కూడా ప్రజలను భాగస్వామ్యం చేయడానికి కోసమై ఈ యొక్క మహా ఉద్యమాన్ని తీస్తున్నందుకు వారికి అభినందనలు తెలుపుతూ ప్రజలు ప్రభుత్వం యొక్క దయాదాక్షిణ్యం మీద కాకుండా తమ పోరాటం మీదనే దాన్ని సాధించుకోవాలనేటువంటి యొక్క భావన కలిగించడం ఇది విద్యావంతుల యొక్క కన్విక్షన్. అప్పుల పాలైపోయి రైతులు బతుకుదెరువు పొందలేని పరిస్థితి ఇంకా రోజు రోజుకు తీవ్రమవుతుంది. ముఖ్యంగా వర్షాభావ పరిస్థితులు సమస్యను తీవ్రతరం చేసినాయి. అందరం పూనుకొని రైతుకు ఒక విశ్వాసం కలిగించవలసిన అవసరం ఉంది. పౌర సమాజంగా మా ప్రయత్నం మేము కొనసాగిస్తూనే ప్రభుత్వం కూడా మొత్తంగా రుణమాఫీ చేయాలని, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవాలని, ఎండిన పంటలకు గాను నష్టపరిహారాన్ని చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఇవాళ మేము గ్రామాల్లో తిరుగుతున్నాం. రైతులకు ఒక విశ్వాసాన్ని కలిగించే ప్రయత్నం చేస్తున్నాం.
రాజకీయ దురుద్దేశంతోనే తెరాస సర్కార్ హైదరాబాద్ మహానగరపాలక సంస్థ వార్డుల సంఖ్యను తగ్గిస్తోందని భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాసనసభాపక్ష నేత లక్ష్మణ్ ఆరోపించారు. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలు రాజకీయ జోక్యాన్ని నివారించి పారదర్శకంగా నిర్వహించాలనే డిమాండ్తో ఇందిరా పార్క్ వద్ద సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. జనాభా ప్రాతిపదికన జీహెచ్ఎంసీ వార్డుల సంఖ్య పెంచాలన్న లక్ష్మణ్ తగ్గించాలనే ఆలోచన కుట్రలో భాగమేనని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సహా విభజన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా సత్యాగ్రహ దీక్షలు చేపట్టాయి. రాజమండ్రిలో నిర్వహించిన దీక్షలో పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి సహా సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొని ప్రత్యేక హోదా సాధన, పోలవరం ప్రాజెక్టు నిర్మాణమే ధ్యేయంగా ఆందోళన తీవ్రతరం చేస్తామని తెలిపారు. గాంధీ జయంతి సందర్భంగా రాజమండ్రిలో కాంగ్రెస్ నాయకులు పాదయాత్ర నిర్వహించిన అనంతరం సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. మహిళల మెడల్లో గొలుసులు లాక్కెడుతూ హైదరాబాద్లో దోపిడీ దొంగల హల్చల్ సృష్టిస్తున్న వేళ 2 దోపిడీ ముఠాలను నగర పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతాల్లో 30 గొలుసు దొంగతనాలకు పాల్పడిన 6 నిందితులను తూర్పు, దక్షిణ మండలం టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి సుమారు కిలో బరువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా సభ్యులు ఒంటరిగా వెళ్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి చెప్పారు. ఈ దొంగలపై ఏడాది పాటు పీడీ యాక్ట్ నమోదు చేస్తున్నామన్న ఆయన వరుస దొంగతనాలను దృష్టిలో పెట్టుకుని అన్ని జోన్ల పరిధిలో ప్రత్యేక బృందాలను మోహరిస్తున్నామని ప్రకటించారు. జూబ్లీహిల్స్ లో ఇటీవల మహిళ మెడ నుంచి బంగారు గొలుసు లాక్కెళ్లిన 2 దొంగల ఆచూకీ తెలిపిన వారికి 50,000 నగదు బహుమతి అందజేస్తామని తెలిపారు. ఖైరతాబాద్ లడ్డూ ప్రసాదం పంపిణీ కార్యక్రమం అస్తవ్యస్తంగా మారింది. ఉత్సవ కమిటీ నిర్వాహకుల వైఫల్యం, పోలీసుల నిర్లక్ష్యం కారణంగా పలుమార్లు తోపులాట చోటు చేసుకుంది. ఖైరతాబాద్ లడ్డూ ప్రసాదం ఇవాళ పంపిణీ చేయనున్నట్లు ముందే ప్రచారం జరగడం, సెలవు రోజు కూడా కలిసి రావడంతో ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. 2 నుంచి 3,000 మంది వస్తారని భావించిన నిర్వాహకులు 20,000 మందికి మించి రావడం సహా అడ్డదారుల్లో వచ్చిన అనుయాయులు పోలీసులకు భారీ మొత్తాల్లో ప్రసాదం నింపి పంపించిన పరిస్థితుల్లో తమకు ప్రసాదం దక్కదనే ఉద్దేశంతో భక్తులు ఒక్కసారిగా ఎగబడ్డారు. భక్తుల తాకిడికి బారికేడ్లు నేలకూలగా వారిని అదుపు చేయడం సాధ్యం కాని పోలీసులు ప్రసాదం పంపిణీని నిలిపివేయించారు. మిగిలిన ప్రసాదాన్ని నగరంలోని దేవాలయాలకు తరలించి పంపిణీ చేసే ఏర్పాట్లు చేస్తామని పోలీసులు తెలిపారు. జాతిపిత మహాత్మా గాంధీ 146వ జయంతిని పురస్కరించుకుని దేశం ఆయనకు ఘన నివాళి అర్పించింది. జాతిపిత చూపిన మార్గం అన్ని కాలాల్లో ప్రపంచవ్యాప్తంగా అనుసరణీయమని ఢిల్లీలో రాజ్ఘాట్లోని మహాత్ముడి సమాధి వద్ద నివాళులర్పించిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పలువురు కేంద్ర మంత్రులు, ఇతర నేతలు దేశానికి గాంధీజీ చేసిన సేవల్ని స్మరించుకుని రాజ్ఘాట్ వద్ద నిర్వహించిన సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి 111వ జయంతిని పురస్కరించుకుని విజయ్ ఘాట్లోని ఆయన సమాధి వద్ద రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, కాంగ్రెస్ అధినేత్రి, భాజపా అగ్రనేత అడ్వాణీ, కేంద్ర మంత్రి వెంకయ్య, పలువురు నాయకులు అంజలి ఘటించారు. పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ ఇంధన పొదుపును పాటించినప్పుడే పేదలందరికీ అభివృద్ధి ఫలాలు అందుతాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అలా అభివృద్ధి ఫలాలు అందరికీ చేర్చడమే మహాత్మా గాంధీకి నిజమైన నివాళి అని మోదీ ఉద్ఘాటించారు. జార్ఖండ్ కుంటీలో 2.2 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన 180 కిలోవాట్ల సౌర విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించిన మోదీ అభివృద్ధి యజ్ఞంలో భారత్ ఎప్పుడూ కూడా ప్రకృతికి హాని తలపెట్టలేదని వ్యాఖ్యానించారు. మహనీయులు మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి రోజునే సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించడం సంతోషాన్నిస్తోందని చెప్పిన మోదీ మరో 7 ఏళ్లలో 175 గిగావాట్ల సంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. అమెరికాలో పొరుగు సేవలు అందించే భారతీయ ఐటీ సంస్థలకు ఊరట కలిగిస్తూ H-1B వీసాలపై $2,000 రుసుము వసూలు చేయడానికి సంబంధించిన చట్టాన్ని ఆ దేశ చట్టసభ వీగిపోనిచ్చింది. ఉద్యోగుల్లో 50% కన్నా ఎక్కువ మందితో విదేశాల్లో పనిచేయిస్తున్న సంస్థల నుంచి ప్రత్యేక రుసుము వసూలుకు 2010లో అమెరికా కాంగ్రెస్ చట్టం చేసింది. ఆ చట్టం ప్రకారం H-1B వీసాలపై $2,000, L-1 వీసాలపై $2,250లను అమెరికా అదనంగా వసూలు చేస్తుంది. అమెరికా మెక్సికో సరిహద్దు ద్వారా జరిగే అక్రమ వలసల నివారణ సహా మరికొన్ని చర్యలకు నిధుల సమీకరణ పేరిట వసూలు చేస్తున్న ఈ రుసుము పేరుతో భారతీయ ఐటీ సంస్థలు అగ్రరాజ్య ఖజానాకు ఇప్పటివరకు $37,50,00,000 చెల్లించాయి. H-1B, L-1 వీసాలపై ప్రత్యేక రుసుము వసూలు చేయడం వివక్షపూరితమని భారతీయ సంస్థలు ఎప్పటి నుంచో ఆవేదన వ్యక్తం చేస్తుండగా ఇప్పుడు ఆ చట్టం వీగిపోయింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.